ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం, లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి కమలాకర్ హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్ చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డి తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మేషరాశిలోనే మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువల్ల మనకి తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 14 ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యము 6, అవమానం 3 ఉంటాయి. అంటే మనకి ఖర్చు చాలా ఎక్కువగా ఉంది తులారాశి వారికి. కోర్టు సమస్యలు అధికంగా ఉన్నాయి. వీళ్ళ తండ్రి గారే ఎవరో బయటోళ్ళొచ్చి కోర్టుల కేసులు వేయడం కాదు. వీళ్ళు ఉమ్మడి స్థలాలు, ఉమ్మడి ప్రాపర్టీస్‌నే వీళ్ళ నాన్నగారు వాళ్ళు తులారాశి వాళ్ళకి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, బంధువులున్నారో వాళ్ళ యొక్క తప్పిదాల వల్ల వీళ్ళు పాపం పిల్లలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ తులారాశి వాళ్ళు. అంటే రౌడీలకి అమ్మారనుకుందాం సైటు. వాళ్ళు లిటిగేషన్ పెట్టి 6 ఎకరాలు అమ్మితే మిగతా 6 ఎకరాల మీదకి కూడా వచ్చినట్టుగా 12 ఎకరాలు కోల్పోయినట్టుగా ఉంది తులారాశి వారి పరిస్థితి కోర్టుల చుట్టూ. హ్మ్. ఈ లాయర్‌లని మేపడం, ఇలా కోర్టుల చుట్టూ తిరగడం అట్లా ఉంది. అలాగే ఈ తులారాశి వారికి ఆరోగ్యకరమైనటువంటి హ్యాబిట్స్ నేర్చుకుంటారు ఈ సంవత్సరంలో. మందు తాగేవాళ్ళు మందు మానేస్తారు. తిండి, ఫుడ్ విషయాల్లో మంచి డైట్ తీసుకోవడము ఇలాంటియన్నీ కూడా. అందువల్ల లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది వీళ్ళకి. ఆయుర్దాయం పెరుగుతుంది. అయితే ఈ యొక్క సంతానం వల్ల అనేకమైనటువంటి చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవనియండి, ప్రైవేట్ ఉద్యోగాలన్నీ పాపం రూపాయి, రూపాయి కూడబెట్టి వీళ్ళ మా సంపాదించినటువంటి పీఎఫ్‌లు ఇవన్నీ కూడా పిల్లలు మేము వ్యాపారం చేస్తామని వాళ్ళు అడగడం. వీళ్ళని ఇమ్మనడం తల్లిదండ్రులను వీళ్ళు ఇవ్వడం. ఆ పిల్లలు వాళ్ళు లాస్ అవ్వడం. ఈ విధంగా పిల్లల గురించి అధికంగా ఆలోచించడం వీళ్ళు కొంచెం టెన్షన్ పడడం ఇలాంటియన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
హ్మ్. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగాల విషయంలో ఇన్‌సెక్యూరిటీ ఏం లేదు. అయితే గతంలోనే మనకి పరాభవనామ సంవత్సరం రాకముందే ఉద్యోగాలు కొంతమంది వదిలేసుకున్నారు వీళ్ళు. లేదా వాళ్ళు తీసేయడమో, వీళ్ళు మానేయడమో జరిగింది. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం కొంతమందికి ఇంకా ఎంప్లాయ్‌మెంట్ రాలేదు. జరుగుతా ఉంది ప్రాసెస్. సో, ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారికందరికీ కూడా అప్పులు బాగా ఎక్కువగా వస్తాయి. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పులు కావాలండి, మేము ఇల్లు కడుతున్నాము, సైట్ కడుతున్నాము అని అడిగినప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళంతా కూడా గతంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల ఈ డబ్బులు ఉంచండి, ఇది కట్టండి మీరే అని చెప్పి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దూరపు ప్రయాణాలు అనేటటువంటిది ఈ రాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే వస్త్రాల పట్ల, సౌందర్యం పట్ల వీళ్ళ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కొంతమంది తులారాశి వారికి వాళ్ళ భర్తలకు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం డ్రాస్టిక్ సిట్యుయేషన్స్‌ని అనుభవించడం జరుగుతుంది. సో, వీళ్ళ ఆరోగ్యం కూడా మానసికంగా వీళ్ళు కృంగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది తులారాశి వారు. తర్వాత యాంకర్‌లుగా, జర్నలిస్టులుగా ఉన్నటువంటి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ రావడం జరుగుతున్నాయి. ఇక ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. అనుకూలత ఉంది. హ్మ్. వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ వ్యవసాయాల్లో గతంలో చేసినటువంటి అప్పులు అవన్నీ కూడా వీళ్ళు తీర్చేయడం జరుగుతుంది. స్థలాలు కొంటారు, ఇల్లు కొంటారు. ఆధ్యాత్మికంగా వీళ్ళంతా కూడా చాలా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనకి కపటుల చేతిలో పడడానికి అవకాశాలుంటాయి. హ్మ్. అంటే గురువు బలం ఉన్నప్పటికీ కూడా ఇంకా బలం చెందాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల వీళ్ళేం చేస్తారంటే చెడ్డవాళ్ళతో స్నేహము, తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళతో స్నేహము, ఇలా వీళ్ళు చేయడం ద్వారా వీళ్ళకి కొంచెం నష్టాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలుంటాయి. అంటే ఒకవేళ ఈ సంవత్సరం వాళ్ళు వ్యాపారాలు ఏమైనా ఇన్వెస్ట్ జేయాలి అనుకుంటే చేయకపోవడం బెటర్ అంటారా గురుగారు? చేయాలి. వ్యాపారాలు చేయాలి. అలా హ్మ్. జాతకం బాలేదని మానేయడం గాదు. ప్రతి హ్మ్. ఒక్కళ్ళు చేయాలి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకవేళ కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ బంగారం మీద పెట్టకూడదు. 2 ఓకే. హ్మ్. బంగారం రేటు పెరుగుతుంది, రేటు పెడుతుంది అని చెప్పి ఆశ పెడుతున్నారు. దాంతో వాళ్ళు అందరూ బంగారం కొంటే చాలా ప్రమాదాలుంటాయి. హ్మ్. దొంగల బాధలు కూడా హ్మ్. ఇవన్నీ ఉంటాయన్నమాట. తులారాశి వారికి దొంగల బెడద, అగ్ని భయం కూడా ఉంది ఓకే. ఈ సంవత్సరం. హ్మ్. ఇకపోతే మోకాళ్ళ నొప్పులు, హ్మ్. తలనొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివన్నీ కూడా మజిల్స్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా హ్మ్. మీకు కనబడుతున్నాయి. వివాహం విషయంలో గురుగారు? వివాహాలు అయిపోతాయి తులారాశి వారికి. హుహు. అలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా హ్మ్. వాళ్ళకి వివాహాలనేటటువంటివి జరుగుతాయి. హ్మ్. మంచి మ్యాచెస్ వీళ్ళకి రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓకే గురుగారు. ఎవరైనా సొంతిల్లు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి గృహయోగం అలా ఉంది అని అంటారా? ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఆల్రెడీ చాలామంది ఒక ఇల్లు కొనుక్కున్నారు. వీళ్ళు కట్టుకొని కూడా ఎలా ఉంది అనంటే ఫస్టు ఒక చోట కొంటారు. హ్మ్. ఇండివిడ్యువల్ హౌస్ అని కడతారు. హ్మ్. కట్టిన తర్వాత వెంటనే వాళ్ళ అత్తగారు చనిపోవడం. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో ఇంకొక 3 నెలలకి ఆడపడుచు చచ్చిపోవడం. ఇవన్నీ యాక్సిడెంటల్‌గా జరుగుతాయి. హ్మ్. సో, ఇది వాస్తు ప్రాబ్లమ్ ఏమో ఈ ఇల్లు అమ్మేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇల్లు ఎక్కువ రేటు చెప్పడం వలన ఎవరు కొనరు. హ్మ్. అయితే ఆ ఇల్లులో కొంత తర్వాత వేరే మేము ఇంకొక ఇల్లు కొనుక్కుంటామని చెప్పి ట్రై చేస్తారు.
ఇది అమ్మేసుకొని వచ్చిన డబ్బుతో. అవి కూడా హ్మ్. పనులు జరుగుతా ఉండవు. తర్వాత పరిస్థితులు ఏమిటంటే ఇండివిడ్యువల్ ఇల్లు కట్టుకోగలుగుతామా మళ్ళీ అమ్మేస్తే? ఇదేమో అపార్ట్‌మెంటు కొనుక్కోవచ్చు. హ్మ్. సో, అమ్మాలా? అమ్మకూడదా? ఆ ఇది ఆ! కన్‌ఫ్యూజన్‌తోనే ఎక్కువ ఇబ్బంది పడతా అది ఉంటారు. కన్‌ఫ్యూజన్‌తో ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా గూడా హ్మ్. మొదటి భాగం అంతా గూడా కన్‌ఫ్యూజన్‌తో ఉంటారు. ఓకే. ఆ ఓకే. తర్వాత సెకండ్ పార్ట్ అంటే సెప్టెంబర్ నెల దాటిన తర్వాత వీళ్ళందరికి గూడా వివేకం పెరుగుతుంది. హ్మ్. కరెక్ట్‌గా వీళ్ళకందరికీ డెసిషన్ కూడా తీసుకుంటారు. సలహాలు దొరుకుతాయి. హ్మ్. అండ్ రైట్ స్టెప్స్ వీళ్ళు వేయడానికి అవకాశాలు అధికంగా కనబడతాయన్నమాట. హుహు. అంటే వీళ్ళకి ఓకే. ఇప్పుడు ఈ విషయాలలో బానే ఉంది. సెకండ్ హాఫ్‌లో వాళ్ళకి ప్రాపర్ హ్మ్. గైడెన్స్ అనేది దొరుకుతది. దొరుకుతుంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు మీరేదైతే చెప్పారో ఆరోగ్య సమస్యలు గానివ్వండి, హ్మ్. మోసపోవడము, హ్మ్. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అని అనుకున్న వాళ్ళకి ఏవైనా చిన్న రెమెడీస్ గాని, పరిహారాలు చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. వీళ్ళంతా పేదవారికి, హ్మ్. అనాథలకి, వికలాంగులకి, తర్వాత సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. హ్మ్. అలాగే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. హ్మ్. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి, పేద బ్రాహ్మణులకి మనకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. హ్మ్. అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనైశ్చరాయ నమః అంటూ వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవాలి. హ్మ్. ఈ విధంగా మనము ఈ ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.